నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇక్కడ చూద్దాం. రుణమాఫీ కాని రైతులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ వీలైనంత తొందరగా అమలు చేసి ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయడమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలుస్తుంది. 3 విడతలుగా 2 లక్షల వరకు పంట రుణాలు అయితే అమలు చేశారు. అయితే అర్హులైన కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెండింగ్లో ఉన్న మరో 13,000 కోట్లు త్వరలోనే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తోంది. పంటలకు మద్దతు ధర కూడా ఇస్తామని చెప్తుంది. రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. డిసెంబర్ ఆఖరిలోపు రైతులకు పెండింగ్లో ఉన్న రుణమాఫీ 13,000 కోట్లను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సర్కార్ చెప్తుంది. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని చెప్తున్నారు. ఇవన్నీ 6 గ్యారంటీలు అమలు చేశాకే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేలా చూస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సరే, మొత్తానికైతే డిసెంబర్ నెలాఖరు వరకు దాదాపు రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.